హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం కుకట్పల్లి దగ్గర లొకేషన్లోని హైదర్ నగర్లో ఉన్నామండి. హైదర్ నగర్లో వర్టెక్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనకి 3 BHK ఫ్లాట్స్ వెరీ రీజనబుల్ బడ్జెట్లో అయితే వచ్చాయండి. మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. పార్క్స్ కానివ్వండి, అలాగే క్లబ్ హౌస్, ఇవన్నీ చాలా ఎమ్యూనిటీస్ తోటి మనకి రీజనబుల్ బడ్జెట్ జస్ట్ 7,600 పర్ ఎస్ఎఫ్టీలో అయితే ఈరోజు అయితే ఫ్లాట్స్ తీసుకొచ్చానండి. మీకు 3 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ కూడా ఉందండి. అంటే 15,000 స్క్వేర్ ఫీట్ హ్యూజ్ క్లబ్ హౌస్ కూడా ఉందన్నమాట. అవన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి, ఆ పాయింట్స్ అన్నీ కూడా. ఈ లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడికి వచ్చేటండి. అంటే మనకి JNT నుంచి వెరీ క్లోజ్ లొకేషన్ ఉంటుందన్నమాట. అలాగే ఈ లొకేషన్ నుంచి హైటెక్ సిటీ ఇటు జాబులు చేసుకునే వాళ్ళకి కూడా త్వరగా రీచ్ అవ్వచ్చు అనమాట. జస్ట్ 10 కిలోమీటర్స్లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అవ్వచ్చండి. అలాగే ఈ వర్టెక్స్ గేటెడ్ కమ్యూనిటీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి. ఇక్కడ మనకి ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో ఈ ల్యాండ్ లార్డ్ యూనిట్స్ కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనకి GST అనేది ఉండదండి. అలాగే మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా చాలా తక్కువగా చేయొచ్చండి. సో ఈ రెండు అనేది చాలా ప్లస్ పాయింట్ అనమాట. అలాగే ఇందులో మనకి చూసుకుంటే మీకు ఈ చుట్టుపక్కల ఓన్లీ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ మనకి 6,000 పర్ ఎస్ఎఫ్టీ పైన అయితే చెప్తున్నారండి. సో అలాంటిది మనకి హై రేజ్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 7,600 అనేది వెరీ రీజనబుల్ అంటుంది. అలాగే ఇది వచ్చేసరికి 3.9 ఎకర్స్లో అయితే డెవలప్ చేశారండి. చూడొచ్చు, అన్నీ కూడా 5 టవర్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా మనకి G+9 ఫ్లోర్స్ ఉంటుందండి. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి సేల్కున్నదైతే కనుక 1,500 స్క్వేర్ ఫీట్ నుంచి 20-30 స్క్వేర్ ఫీట్ వరకు అయితే సేల్కున్నాయండి. సో ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. మీకు ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చూడొచ్చండి, క్లబ్ హౌస్లో ఏమేమి ఇచ్చారో క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి మల్టీపర్పస్ హాల్ అండి. అలాగే ఈ హాల్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 100 మెంబర్స్ అండి. చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉందన్నమాట. అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మనకి ప్యాంట్రీ ఏరియా అండి. అలాగే ఇది వచ్చేసరికి రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్ అండి. మనకి బ్యాక్ సైడ్ కిడ్స్ పూల్ ఉంది. అలాగే ఇది వచ్చేసరికి పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ అండి. ఓన్లీ 309 ఫ్లాట్స్కి ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటే బహుశా ఎక్కడ ఇవ్వరండి. చూడొచ్చు, చాలా అంటే చాలా బిగ్ సైజ్ ఇచ్చారనమాట. అలాగే ఇది వచ్చేసరికి సూపర్ మార్కెట్ అండి. అంటే గ్రౌండ్లో ఉంటుందన్నమాట. అలాగే ఇండోర్ గేమ్స్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ పరంగా ఎక్సలెంట్గా ఉన్నాయండి. చూడొచ్చు, ఈ రూమ్ మొత్తం కూడా మనకి ఇండోర్ గేమ్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్కి సంబంధించినవి అయితే ఇందులో ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇందులో సాలూన్ అండ్ స్పా ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనకి లైబ్రరీతో సహా ప్రతి ఎమ్యూనిటీస్ కూడా ఇచ్చారనమాట. చూడొచ్చు, ఇది మనకి ఏదన్నా చిన్న మీటింగ్స్ ఇలాంటివి చేసుకోవాలనుకుంటే మనకు అలాంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఈ జిమ్ అనేది మనకి మల్టీపర్పస్ హాల్ అంత సైజ్ అయితే ఉందండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా మనకి ఇటువైపు నుంచి అటువైపుకి అన్ని రకాల జిమ్ములు అయితే ఇక్కడ చేసుకోవచ్చండి. అలాగే మెయిన్‌గా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, మనం ఎక్కడైనా విల్లా కానీ, ఫ్లాట్ కానీ తీసుకుంటే నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజ్ చూస్తామండి. ఈ కమ్యూనిటీకి చుట్టుపక్కల చూసుకుంటే మనకి నారాయణ కాన్సెప్ట్ స్కూల్, అలాగే సంఘమిత్ర స్కూల్, JN2 కాలేజ్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్, అలాగే ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా నియర్ బై అయితే ఉన్నాయండి. ఇది ఫ్లాట్ అండి. ఫ్లాట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి మనకి డ్రాయింగ్ రూమ్ అనమాట. అలాగే మొత్తం అంతా స్ట్రెయిట్‌గా బాల్కనీ నుంచి మొత్తం అంతా ఇంచ్ బై ఇంచ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది మనకి బాల్కనీ అండి. అంటే లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్. సో, ఈ బాల్కనీ సైజ్ గనుక చూసుకుంటే మనకి 11x5 అయితే ఉంటుందండి. మనం 8థ్ ఫ్లోర్‌లో ఉన్నాం. ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు. అంటే మిడిల్‌లో మనకి వ్యూ అయితే చూపిస్తున్నానండి. అలాగే ఈ బాల్కనీకి ఫ్రంట్ వచ్చేసరికి ఇది లివింగ్ ఏరియా అండి. ఈ లివింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 12.4x11 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి 15x12.6 అయితే ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి. 4x4.6 అయితే ఉంటుంది. అలాగే ఈ పూజ రూమ్‌కి లెఫ్ట్ సైడ్ అంటే ఇది నార్త్ ఫేస్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనకి ఓపెన్ కిచెన్ ఏరియా అండి. ఈ ఓపెన్ కిచెన్ ఏరియా సైజ్ గనుక చూసుకుంటే మనకి 12x8 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఔట్ సైడ్ వచ్చేసరికి మనకి యుటిలిటీ ఏరియా అయితే ఉంటుందండి. సో, ఈ యుటిలిటీ ఏరియా సైజ్ గనుక చూసుకుంటే మనకి 12x4 అయితే ఉంటుందండి. టోటల్‌గా ఇది మనకి 30 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అండి. 3 BHK. మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే చూపిస్తున్నానన్నమాట ఇది. అలాగే ఈ స్ట్రెయిట్‌గా చూసుకుంటే మనకు 2 బెడ్‌రూమ్స్ అయితే ఉంటాయండి. అంటే లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్‌రూమ్ అండి. సో, 3 బెడ్‌రూమ్స్‌కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ గెస్ట్ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 13x11 అయితే ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసరికి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఈ టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 7x6 అయితే ఇచ్చారండి. అలాగే ఈ బెడ్‌రూమ్‌కి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. ఈ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 12x11 అయితే ఉంటుందన్నమాట.
అలాగే మనకి 2 బెడ్‌రూమ్స్‌కి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి, అలాగే మాస్టర్ బెడ్‌రూమ్‌కి రెండిటికి బాల్కనీ అయితే ఇచ్చారనమాట. ఈ బాల్కనీ సైజ్ కూడా సేమ్ అనమాట. మనకి 12x5 అయితే ఉంటుందండి. అలాగే ఈ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ కూడా ఎగ్జాక్ట్‌గా గెస్ట్ బెడ్‌రూమ్ లాగానే ఉంటుందండి. అంటే 7x6 తోటైతే ఇచ్చారనమాట. సో, ఫైనల్‌గా వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. చూడొచ్చు. ఈ బెడ్‌రూమ్ అయితే గనక మనకి కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఉంటుందండి. మనకి 15x12 అయితే ఉంటుంది. ఈ బెడ్‌రూమ్‌కు కూడా మనకి బాల్కనీ అయితే ఉంటుందండి. టోటల్ మనకి 3 బాల్కనీస్ అయితే ఉంటాయండి. ప్రతి ఫ్లాట్‌కి గూడా ఇదే విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈ బాల్కనీ సైజ్ కూడా మనకి 12x5 అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఫైనల్‌గా వచ్చేసరికి మాస్టర్ బెడ్‌రూమ్‌కి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. ఇదొచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా, ఇది మనకి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. సో, ఇదండి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అయితే. మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి.